హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే కొన్ని బ్లౌజులు వర్క్ వేశాను, అవి మీకు చూసేసేయండి మరి. ఓకేనా? ముందుగా చీర చూపిస్తున్నాను నేను. ఇది డార్క్ గ్రీన్ చీర, కాటన్. దీనిపైకి క్రీమ్ కలర్లో బ్లౌజ్ వచ్చేసింది. దానిపైకి అయితే దీనిపైకి సింపుల్గా ఒక డిజైన్ అయితే వేసిమని ఈ కస్టమర్ అడిగింది. ఈ బ్లౌజ్కి అయితే నేను స్టోన్స్ కూడా ఏం పెట్టలేదు. ఈ శారీకి స్టోన్స్ పెడితే అంత లుక్ అనిపించదు. శారీకి తగ్గట్టుగా బ్లౌజ్ కూడా ఉంటే బాగుంటుంది. అందుకని స్టోన్స్ పెడితే నాకు ఎందుకో నచ్చదు ఈ దానికైతే. నిజమా కాదా మీరు కూడా చెప్పండి. ఓకేనా? హ్యాండ్స్ అయితే ఇట్లా ఎల్బో హ్యాండ్ వేసిన. ఈ కస్టమర్ అయితే హాఫ్ హ్యాండ్స్ వేయమన్నది, కానీ ఈ వర్క్ వేసిన తర్వాత నాకు ఫుల్ హ్యాండ్ అయితే బాగుంటుంది అనిపించింది. అందుకని ఫోన్ చేసి అడిగి మరి ఫుల్ హ్యాండ్ పెట్టిన. నేను ఫోన్ చేసి ఫుల్ హ్యాండ్ పెడుతున్నా నేను అని అంటే, ఓకే పెట్టాక నీ ఇష్టం అని అన్నది. అందుకని పెట్టిన. నా వీడియోస్ని అందరూ చాలా బాగా ఆదరిస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ అండి. చాలా ఫాలోయింగ్ అయితే వచ్చింది. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు. చాలా ఇంకా ఈ బ్లౌజ్ చూపించడము, హ్యాంగింగ్స్ అయితే ఇట్లా చేసిన. ఓకేనా? ఈరోజు నేను చీరలు ఎందుకు చూపిస్తున్నా అంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి కలర్ కాంబినేషన్ ఈ బ్లౌజ్కి నేను ఎట్లా చేసినానో మీకు తెలియాలని ఇది చూపిస్తున్నా. చీర ఎలా ఉంది కదా, దీనిపైకి బ్లౌజు ఎల్లో కలర్ వచ్చింది చూడండి. ఇగో సేమ్ శారీ కలర్ రెడ్ ఈ మధ్యలో వచ్చింది కదా, ఇది ఆరెంజ్ కొద్దిగా జాజు కలర్ లాగా అది కలర్ కాంబినేషన్ చేసిన. అందుకని శారీస్ ఖచ్చితంగా చూపించాల్సి వచ్చింది. హ్యాండ్ అయితే ఎల్బో హ్యాండ్. ఈ డిజైన్ అయితే ఫస్ట్ టైం వేసిన నేను. చాలా బాగుంది, తొందరగా అయిపోయింది, లుక్ కూడా చాలా అందంగా వచ్చింది. ఇది సేఫ్ అనేది ఇట్లా వచ్చి ఇట్లా ఉంది, ఇట్లా పడవ ఆకారంలో మంచిగా అనిపిస్తుంది డిజైను. ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. మీరు పెట్టే కామెంట్స్ నాకు ఇంకా కొద్దిగా ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. అందుకని కామెంట్ పెట్టండి అని అడుగుతున్నాను నేను. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలంటే మీరు కామెంట్లో ఎట్లా ఉన్నాయి నా వీడియోస్ అని మీరు చెప్తేనే కదా నేను తీసేది. మీకు నచ్చే విధంగా నేను వీడియో చేసి పెడుతున్నా. చీర ఇది ఏం కలర్ అంటారు? లైట్ బ్లూ కలర్. దీనికి ఇట్లా లైట్ పింక్. ఈ వర్క్ అయితే చాలా బ్లౌజులకు అయితే వేసిన. ఈ అమ్మాయి ఫోన్లో పిక్ తీసి నాకు వీడియోలో చూసి పిక్ తీసి నాకు పంపింది చీరలు. ఏమే భువనగిరిలో ఉంటుంది బాలమని 2 చీరలు అయితే పంపింది. నా డైలీ కస్టమరు, మ్యారేజ్ అయ్యి భువనగిరికి వెళ్ళింది. అక్కడి నుంచి నాకు చీరలు అన్నీ ఇక్కడే ఇచ్చి కుట్టించుకుంటుంది. ఇప్పుడు వర్కులు వేయించుకున్నది. ఇంతకుముందు డిజైన్స్ పెట్టించుకుంటుండే. ఈసారి వర్కుకు ఇంపార్టెన్స్ ఇచ్చింది. అక్క నువ్వు వర్కులు బాగా వేస్తున్నావు కదా నాకు వేసి అని. ఎందుకంటే ఈమె మగ్గం వర్క్ కూడా వేస్తుంది. కానీ ఈసారి ఎందుకో ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ వేయించుకోవాలని అనుకున్నదో ఏమో, నాకైతే పంపింది గిరాకీ. మంచిగా వేసిన. కలర్ కాంబినేషన్ ఎట్లుంది? అదిరిపోయింది కదా. ఇంకో బ్లౌజ్ ఈమెది చూపిస్తా. ఇది కూడా ఈమెదే బాలమనిది.
బలమని వీడియో కనుక నువ్వు చూస్తే కామెంట్ పెట్టు. దీనికి ఇట్లా లైన్స్ వచ్చేసి చూడండి, వర్క్ ఎంత బాగుంది. ఇవి పూసల్లాగానే ఉన్నాయి, సేమ్ మనం మగ్గం వర్క్లో పూసలు కుడతారు కదా అట్లనే వచ్చినాయి. ఇవి పూస కుట్టులాగా ఈ స్టిచ్చింగ్ అయితే ఉంది. ఇంకొక కస్టమరు రేవతి గారు వాళ్ళ అక్క కూతురివి నా దగ్గరికి బ్లౌజులు తీసుకొచ్చింది. ఇంతకుముందు నేను చిన్న మిషన్లో వేసిన ఆ బ్లౌజ్ కూడా చూపిస్తా. ఇది మెజర్మెంట్ కోసం తీసుకొచ్చింది. ఉషా 450 మిషన్ ఉండే కదా నా దగ్గర, అందులో ఒక 1.5 ఇయర్ అయింది ఈ బ్లౌజ్ వేసి. ఎంత బాగుంది చూడండి, ఇప్పటికీ కూడా ఇంత కూడా చెక్కు చెదరలేదు వరకు. ఇది మెజర్మెంట్ కోసం ఇచ్చింది ఈ బ్లౌజ్ని. అయితే హాఫ్ సారీ లంగాలు ఉంటాయి కదా, ఇది లంగా, దీనిపైకి బ్లౌజు కుట్టమని ఇచ్చింది. ఇట్లయితే డిజైన్ చేసిన నేను. ఈ డిజైన్ నన్నే వేయమన్నది రేవతి గారు. నేను కట్ వర్క్ అయితే వేసిన. చిన్నపిల్లలకు చాలా అందంగా అనిపిస్తుంది ఇట్లా ఉంటే. వాళ్ళు హాఫ్ సారీ కట్టుకొని వడ్డానం అవన్నీ వేసుకుంటారు కదా, అప్పుడు ఇది చాలా లుక్ కొడుతుందని వేసిన నేను. హ్యాండ్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఇట్లా మ్యాంగోలు వచ్చినవి. లంగలో కూడా ఈ లంగ పైన కూడా మ్యాంగోస్ ఉన్నవి, అందుకని నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేసిన. చూడండి, ఇక మ్యాంగోస్ ఉన్నవి. మొత్తము గోల్డ్ జెరీ థ్రెడ్ వేసిన, మధ్యలో కొద్దిగా ఈ థ్రెడ్ రామగ్రీన్ థ్రెడ్ వాడిన. బాగుందా? ఇంకొక హాఫ్ సారీ ఆ మేడమే ఇచ్చింది. దీనికి ఇట్లా హ్యాంగింగ్స్ పెట్టమన్నది. దీనిపైకి డార్క్ గ్రీన్ బ్లౌజ్ వచ్చేసింది. అయితే ఈ దానికి వాళ్ళ డిజైన్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చిండ్రు. అది హాఫ్ హ్యాండ్స్లో ఉంది. నాకు ఫుల్ హ్యాండ్ కావాలని అడిగింది, కానీ ఫుల్ హ్యాండ్లో ఆ వర్క్ లేదు. కానీ నేను ఫుల్ హ్యాండ్ చేసిన. ఎట్లన్నా చూడండి, మొత్తం కట్ వర్క్ డిజైను చాలా హెవీగా ఉంది. ఇది హాఫ్ హ్యాండ్స్లో ఉంది. డిజైనర్ని కూడా నేను అడిగితే అది ఫుల్ హ్యాండ్లో లేదన్నది. కానీ నేను ఈ బార్డర్ ఒకటి వేసి ఈ పైన లైన్స్ ఉంటాయి కదా, ఇవి వేరే డిజైన్ లోపల లైన్స్ ఈ దానిపైన సెట్ చేసి క్రియేట్ చేసి నేనే సొంతంగా వేసిన. ఇవి స్టిచ్చెస్ కూడా చాలా ఇక రౌండ్గా కుట్టి మళ్ళీ దాని చుట్టూ కూడా చుట్టి అట్లా లైన్స్ వేసుకుంటూ పోతాయి. చాలా టైమింగ్ అయితే పట్టింది ఈ బ్లౌజుకు. కానీ నాకు రిస్క్ అయిందని చెప్పేసి కస్టమర్కు ఇష్టం లేనట్టు కుడితే బాగుండదు కదా. ఎంత రిస్క్ అయినా సరే కస్టమర్కు నచ్చినట్లు నేను డిజైన్ చేసి ఇస్తా. అందుకే కస్టమర్స్ నాకు మంచి గిరాకీ ఇస్తున్నారు. చాలా మంచి రెస్పాండ్ అయితే ఉంది నా పట్ల. వాళ్ళకు బుజ్జి కస్టమర్లు, నా కస్టమర్లు మంచి కస్టమర్లు. ఎట్లుంది బ్లౌజు? బాగుంది కదా? ఓకేనా మరి? బాయ్. ఇంకొన్ని బ్లౌజులతోటి ఇంకొకసారి వీడియో తీసి పెడతా. ఈసారికి ఇంతే. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.